డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ టీ షర్ట్ పై మరో దుమారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ టీ షర్ట్ పై నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని చెప్పి బ్రహ్మానందం ఫోటోతో ఒక టీ షర్ట్ వేసుకుని ఎయిర్పోర్ట్ లో కనిపించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోసారి వార్తల్లోకి ఎక్కారు అల్లు అర్జున్. ఈ టీ షర్ట్ కి సంబంధించి నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే డైలాగ్ ఉన్న టీ షర్ట్ ని ఎందుకు ధరించాడు అల్లు అర్జున్ అని ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కోడైకొస్తుంది. ఇక ఈ టాపిక్ ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా మారింది సోషల్ మీడియాలో. అయితే జనసేన పార్టీ శ్రేణుల్ని ట్రిగ్గర్ చేయడానికి ఈ టీషర్ట్ వేసుకున్నాడని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అప్పట్లో ఏదైతే పిఠాపురం తాలూకా అనే డైలాగ్ వైరల్ అయిందో పవన్ కళ్యాణ్ కి సంబంధించి, ఇక అందులో భాగంగానే వాళ్ళని రెచ్చగొట్టే విధంగానే నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని చెప్పే డైలాగ్ ఉన్న టీషర్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ వేసుకున్నాడా అనే క్వశ్చన్ మార్క్ కూడా తెరపైకి వస్తుంది. అయితే దీనికి కౌంటర్ గానే అల్లు అర్జున్ ఈ టీషర్ట్ వేసుకున్నాడని చెప్పి పలువురు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఇక ఈ వివాదంపై స్పందించిన బన్నీవాస్ ఆ టీషర్ట్ బ్రహ్మానందంపై అల్లు అర్జున్ కున్న అభిమానాన్ని తెలియజేసేందుకే ఈ విధంగా ఆయన బ్రహ్మానందం ఉన్న ఫోటోని వేసుకున్న ఆ ప్రింట్ తో ఉన్న ఆ టీషర్ట్ ని వేసుకోవడం జరిగిందని చెప్పి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రతి ఇష్యూలో కూడా తప్పులు వెతకకండి, అలా వెతకడం సరికాదని చెప్తే కూడా బన్నీవాస్ దీనికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన అల్లు అర్జున్ టీషర్ట్ ని బ్రహ్మానందం ఉన్న ఫొటోస్, ఒక మూవీలో బ్రహ్మానందానికి ఏదైతే ఈ నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే డైలాగ్ ఉంటుందో ఆ డైలాగ్ సంబంధించిన ఫొటోస్ రెండు ప్రింటే వేసింది ఆ టీషర్ట్ పైన. ఇక దాని కింద చిన్నగా నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని చెప్పి కూడా రాసి ఉండడం కూడా మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ ఈ టీషర్ట్ వేసుకుని నిజంగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ట్రిగర్ చేయడం కానీ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే నిజంగానే అటు బ్రహ్మానందం అయినా ఉన్న అభిమానంతో ఈ టీషర్ట్ వేసుకోవడం జరిగిందా అనే డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. దీనికి సంబంధించి ఆ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ అందుబాటులో ఉన్నారు. శ్రీపాల్, మనం చూస్తున్నాం ఏదైతే అల్లు అర్జున్ టీషర్ట్ కి సంబంధించిన దుమారం ఇప్పుడు తెరపైకి రావటం ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే అభిమానం ఉంటే అది వేరే విధంగా కూడా చూపించుకోవచ్చు. టీ షర్ట్ వేసుకుని కావాలని ఆ క్యాప్షన్ ని కూడా నోట్ చేశారు, నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు శ్రీపాల్? రత్న, గతంలో చాలా రోజుల నుంచి అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యాన్స్ అయితే గందరగోళానికి గురి చేస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే పుష్ప టీం సినిమా అప్పటి నుండే చాలా ఒక అనుచిత వాక్యాలు కావచ్చు, ఈ విధంగా ఏదైనా పోరాటం కావచ్చు అనుకుంటే ఒక ప్రచన్న యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మరోసారి ఈ వార్తల్లోకి అయితే అల్లు అర్జున్ అయితే బన్నీ టీ షర్ట్ పై సోషల్ మీడియాలో ఒక దుమారం అయితే రేపెట్టాడు. నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే డైలాగ్ ఉన్న టీ షర్ట్ తో కనిపించాడు అల్లు అర్జున్. సోషల్ మీడియాలో ఈ టాపిక్ అయితే నిన్నటి నుంచి వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే జనసేన పార్టీ శ్రేణుల్ని ట్రిగ్గర్ చేయడానికి ఈ టీ షర్ట్ వేసుకున్నారని ఆరోపణలు అయితే సోషల్ మీడియా పరంగా తెలుస్తుంది. ఎందుకంటే అప్పట్లో వైరల్ గా పిఠాపురం తాలూకా డైలాగు, దీనికి కౌంటర్ గానే అల్లు అర్జున్ ఆ టీ షర్ట్ వేసుకున్నారని పలువురు విమర్శలు అయితే చేయడం జరిగింది. ఈ వివాదంపై స్పందించాడు బన్నీవాస్ అయితే ఆ టీ షర్ట్ పై బ్రహ్మానందం అల్లు అర్జున్ ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుందని, బన్నీవాస్ అయితే ప్రతి ఇష్యూలో మీరు తప్పులు వెతకడం సరికాదని అయితే చెప్పాడు. అయితే ప్రస్తుతం సినిమాలు చేయడం అయితే పవన్ కళ్యాణ్ తగ్గించేశారు. కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక విపరీతమైన క్రేజ్ ఉండేది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే అప్పట్లో ట్రాఫిక్ జాములు కూడా జరిగేవి. అత్తారింటికి దారే సినిమా టైంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని కూడా అప్పట్లో అయితే ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల మీద తన ఆలోచనను, సమయాన్ని అయితే తగ్గించేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం కోసం డిప్యూటీ సీఎం గానైతే తను వర్క్ చేయడం జరుగుతుంది. అయితే ఒకప్పుడు సినిమా కోసం కూడా బాగా కష్టపడేవారు. అయితే ఎడిటర్స్ తో కూర్చొని ఎడిటింగ్ కూడా చేయించుకునే వాళ్ళని కూడా తెలుసు, రీమేక్ సినిమాస్ కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయితే ముఖ్యంగా ఖుషి సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ అయితే ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఒరిజినల్ సినిమాలో కూడా తన సాంగ్ ప్రతి దాంట్లో ఉండడం జరిగేది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆ విధంగానే ఆయనకి అంచెలంచెలుగా ఫ్యాన్స్ బేస్ అయితే ఏర్పడింది. ఆ తర్వాత అల్లు అర్జున్ డాన్సులు కావచ్చు, అల్లు అర్జున్ తో కూడా ఖచ్చితంగా ఒక ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో కూడా ఒక ట్రెండ్ గా ఉన్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పాత 2 సినిమాల దగ్గర నుంచి పుష్ప 1, పుష్ప 2 నుంచి అయితే ఎనలేని అభిమానం అయితే చేరుకున్నాడు. ఎందుకంటే ఇండియా లెవెల్లో, పాన్ ఇండియా స్థాయిలో, పాన్ వరల్డ్ స్థాయిలో కూడా ఇప్పుడు ఒక సినిమా జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనేది కూడా అల్లు అర్జున్ మరియు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఎప్పటి నుంచో ఒక విభేదాలు అయితే మనకు ఉన్న సంగతి తెలిసిందే. ఆ విభేదాలన్నీ కూడా సరైన సక్సెస్ మీట్ లో జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అని ఎప్పుడైతే అల్లు అర్జున్ అప్పుడు మాట్లాడాడో అప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మధ్య ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఆ అభిమానుల మధ్య కూడా
పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని అప్పుడు పవన్ కళ్యాణ్ గారు విన్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి బండికి కావచ్చు, ప్రతి ఇంటికి కావచ్చు, అతని ఫ్యాన్స్ చాలా మంది పచ్చబొట్లు కూడా వేసుకున్నారు. ఎమ్మెల్యే తాలూకా, పిఠాపురం తాలూకా అని చెప్పేసి ఖచ్చితంగా అప్పట్లో ట్రెండ్ జరిగింది. పోలీసులు కూడా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం కూడా జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది బైక్స్ మీద కూడా అదే అదే ఒక స్టిక్కర్ల రూపంలో అతికిచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే పిఠాపురం తాలూకా మరియు నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే వర్షన్ అయితే రన్ అవుతుంది. అయితే ఈ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య అయితే విభేదాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఇది ఒక మళ్ళీ వార్ రాజేసుకుందని చెప్పుకోవచ్చు, నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని చెప్పేసి కూడా. అయితే ఆయన టీ షర్ట్ వేయడం, నిన్న ఒక అభిమాని ఫోటో దిగుతుంటే కూడా పక్కకు జరిగి, అంటే తను ఫోటో దిగి కూడా అది జరుపుకుంటూ వెళ్ళడం. కాకపోతే ఈ సోషల్ మీడియాలో ఎప్పుడు ఒక ట్రెండింగ్ గా అతనికి తెలుసు అల్లు అర్జున్ కి ఎప్పుడు ఒక ట్రెండ్ అవ్వాలి, ఎలా అవ్వాలి అనేది కూడా. ఖచ్చితంగా ఆయన ట్రెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ఉన్న స్థాయికి ఇప్పుడు అవసరం లేదు. కాకపోతే నిన్న సోషల్ మీడియాలో ఈ రకంగా కామెంట్స్ అయితే ఖచ్చితంగా వినిపించాయని చెప్పుకోవచ్చు. అయితే వాస్తవానికి బ్రహ్మానందంగా ఉన్న క్రేజ్ కూడా ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అలా నార్మల్ గా అల్లు అర్జున్ ధరిస్తే పర్వాలేదు, కానీ పిఠాపురం ఎమ్మెల్యే వర్సెస్ నెల్లూరు పెద్దారెడ్డి అని కూడా కొత్త కాంట్రవర్సీ అయితే అభిమానులు అయితే దారులు తెరిచినప్పటికీ ఖచ్చితంగా ఈ రోజుల్లో చిన్న చిన్న మాటలు కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఆర్గ్యుమెంట్ కు దారితీసే విధంగా ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అల్లు అర్జున్ ధరించిన టీ షర్ట్ లో కూడా అలా ఎందుకంటే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఫ్యాన్స్ ఈ సోషల్ మీడియా పరంగానైతే తను సెలబ్రిటీస్ ఏం చేసినా కానీ ఒక వింతగా ఉంటుంది, ఖచ్చితంగా అది ఒక లోపాలు వెతికేలాగా ఉంటుంది. దీనిపై అయితే బన్నీవాస్ అయితే స్పందించి ప్రతి దాంట్లో లోపాలు వెతకడం కరెక్ట్ కాదని కూడా తెలియజేయడం జరిగింది. రత్న, శ్రీపాల్, మీరు చెప్పినట్లుగానే ఏదైతే ఈ నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అన్న టైటిల్తో వేసుకోవడం వల్ల అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా హట్ అవ్వడం జరిగింది, మాకు కౌంటర్గా వేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. సో అలా చూసుకుంటే మరి దీనికి సంబంధించి డైరెక్ట్గా అల్లు అర్జునే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే బన్నీవాస్ ఇచ్చారు దీనికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ, అల్లు అర్జున్ ఏమైనా స్పందించారా? అల్లు అర్జున్ స్థాయికి క్లారిటీ ఇవ్వకపోవచ్చు. ఆయన మీకు బ్రహ్మానందం మీద ఉన్న అభిమానం కోసం, బ్రహ్మానందం మీద ఉన్న ఆయనకి నచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అది వేసుకోవడం జరిగింది అనుకుంటే. నిన్న బాంబేకి వెళ్లే ఈవెంట్ తరహాలోనే ఆ ఈవెంట్ వెళ్ళిన సందర్భంలో ఆ టీ షర్ట్ వేసుకొని వెళ్ళడం జరిగింది. దాని మీదనే సోషల్ మీడియాలో నెల్లూరు పెద్దారెడ్డి ఈ తాలూకా ప్లస్ పిఠాపురం తాలూకా అనేది అయితే చర్చ జరగడం మొదలైంది. ఖచ్చితంగా అల్లు అర్జున్ స్పందిస్తాడా లేదా అని కూడా ఖచ్చితంగా మనకు తెలియాల్సింది. అల్లు అర్జున్ అయితే స్పందించకపోవచ్చు అని చెప్పేసి అయితే తన టీం అయితే తెలపడం జరిగింది. అందుకే బన్నీవాసు, ఎందుకంటే వాళ్ళ టీం అనే చెప్పుకోవచ్చు, బన్నీవాస్ అయితే ఖచ్చితంగా దీంట్లో లోపాలు వెతకడం కరెక్ట్ కాదని కూడా తెలియజేయడం జరిగింది. రత్న, రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఇక మనం చూస్తున్నాం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు బన్నీ తన టీ షర్ట్ పై కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవడం కూడా జరుగుతుంది. తన టీ షర్ట్ పై ఉన్న గాడ్ ఆఫ్ మీమ్ అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే హాస్య నటుడు బ్రహ్మానందానికి సంబంధించిన ఫోటో వేసుకుని దాని కింద నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని కూడా ఉన్న ఒక టైటిల్ ఈ టీ షర్ట్ ని ధరించడం జరిగింది. అయితే ఈ టీ షర్ట్ ని కొంతమంది పాజిటివ్ గా తీసుకున్నారు, ఇంకొంతమంది నెగిటివ్ గా తీసుకున్నారు. జన సైనికుల్ని ట్రిగ్గర్ చేసేందుకు ఇలా వేసుకున్నాడని చాలా మంది అంటున్నారు. ఇక అలా అనుకునే వారికి కూడా బన్నీవాస్ కౌంటర్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ ఏం చేసినా అది సెన్సేషనలే అవుతుంది. పుష్ప 2 సినిమా తర్వాత ఆయన అనేకమైన వివాదాల్లో చిక్కుకోవటం, ఈ విధంగానే ఏదైతే వైసీపీ పార్టీ తరపు నుంచి కొంతమందికి ఆయన సపోర్ట్ గా వెళ్ళి అప్పుడు ప్రచారం చేసిన క్రమంలో అప్పటి నుంచి జన సైనికులు కానీ ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య కొంత వివాదం నెలకొనడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఈ వివాదాల నేపథ్యంలో ఆ ట్యాగ్ లైన్ ఉన్న టీ షర్ట్ ధరించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి చాలా మంది ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ కి సంబంధించి వైరల్ కూడా చేస్తున్నారు. సో నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అన్నది కేవలం బ్రహ్మానందం మీద అభిమానంతోనే అల్లు అర్జున్ టీ షర్ట్ ధరించారా, లేదంటే నిజంగానే ఏదైతే జన సైనికులు అభిప్రాయపడుతున్నారో ఇక వాళ్ళని ట్రిగ్గర్ చేసే విధంగానే ఈ విధమైన క్యాప్షన్ తో టీ షర్ట్ ధరించాడు అనుకోవచ్చా? ఏదేమైనా ఏ విధంగా చూసినా అల్లు అర్జున్ అయితే ఈ టీ షర్ట్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తంలో ట్రెండ్ గా మారారు.